హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఇవాళైతే మనం 3 డిఫరెంట్ ఆర్డర్స్ చూద్దాము. ఇదైతే ముందు క్రాస్ కటింగ్ బ్లౌజే కాకుండా 3 పాయింట్ నెక్ పెట్టమన్నారనమాట. ఇది డీప్ నెక్కే, అందుకే ఎక్కువ బ్రాడ్ లేకుండా చూసుకొని పెట్టానమాట. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పఫ్ వచ్చి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ అంతా చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 6 to 7 years పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. లైనింగ్ వేసి బాడీకి ఒకటి కింద ఏం లైనింగ్ లేదనమాట. ఈ విధంగా థ్రెడ్స్ పెట్టి హ్యాండ్స్కి ఇట్లా మోడల్ లాగా పెట్టి ఫ్రిల్స్తో పెట్టానమాట. వెనకాల చిన్న కీ హోల్ ఇచ్చా. దీనికి క్లాత్ వచ్చేసి 1.25 మీటర్ పట్టింది. మీటర్ 100 రూపీస్. నా దగ్గర ఉంది క్లాత్ కూడా. ఇంకా లైనింగ్ వేసి స్టిచ్ చేశాను అనమాట. ఈ ఫ్రాక్ టోటల్ ప్రైస్ వచ్చేసి క్లాత్తో కలిపి 290 రూపీస్. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట, కట్ వర్క్. ఇది ఫస్ట్ టైం నేను ఈ కట్ వర్క్, అది కూడా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడము. కొంచెం కష్టంగా ఉండింది, కాకుంటే పర్లేదు, బాగానే వచ్చింది ఫినిషింగ్. డబల్ స్టిచ్ వేసాను అనమాట. తిప్పి వేయడానికి ఒకటి, మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసాను. దీనికైతే బాగానే టైం పట్టింది. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 350 రూపీస్ చార్జ్ చేశాను. ఇదంతా మనం మెల్లిగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ వర్కే ఉంది, అది కూడా నిదానంగా చూసి తిప్పుకోవాలి. ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. బుట్ట హ్యాండ్స్ పెట్టి చాలా రోజులైంది స్టిచ్ చేసుకొని. కిందంతా అంబ్రెల్లా కట్, వెనకాల ఈ విధంగా కీ హోల్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.